మీకు అత్త కొడుకులు లేదా మావయ్య కూతుర్లు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. అండ్ మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మీట్ యువర్ గైనకాలజిస్ట్ ఎట్ ది ఎర్లియస్ట్. సో మీ గైనకాలజిస్ట్‌ని కానీ మీరు మీట్ అయినట్లయితే ఆవిడ ఎలాంటి టెస్ట్, ఎలాంటి జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి, ఆ జెనెటిక్ టెస్ట్‌లో క్యారియర్ స్టేట్ కానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ కానీ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఒక్కొక్కసారి కొన్ని జెనెటిక్ టెస్ట్‌లో నా దగ్గరికి రీసెంట్‌గా ఒకతనొచ్చారు. అండ్ వాళ్ళ అత్త కూతురికి తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అండ్ అతను చేసిన మంచి పనేంటంటే అతను నా దగ్గరకొచ్చారు. వెంటనే కొన్ని జెనెటిక్ టెస్ట్స్ చెప్పగానే వెంటనే చేయించుకున్నారు. అందులో కొన్ని క్యారియర్స్ బయటపడ్డాయన్నమాట. పడిన తర్వాత ఆయన జెనెటిక్ కౌన్సెలింగ్ అనేది వెళ్లారు. సో, జెనెటిక్ కౌన్సెలింగ్‌లో మనకి ఎలాంటి డిసీజెస్‌కి క్యారియర్స్ వచ్చాయో చూసుకొని, అవి ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ ప్లాన్ చేసుకునేట్లయితే ఆ బేబీకొచ్చే అవకాశం ఎంతవరకు ఉందా? లేదా? అన్నది మనం ముందుగానే తెలుసుకోవచ్చన్నమాట. సో, ఈసారి మీరు గాని మేనరికం పెళ్లిలు మోస్ట్‌లీ చేసుకోకపోవడమే చాలా మంచిది. ఇన్ కేస్ తప్పని పరిస్థితుల్లో చేయించినట్లయితే మాత్రం మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. Hope this helps. Thank you.